మరి ఈ రోజు రూ. 5 అన్నా క్యాంటీన్ భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది భోజనం? భోజనం బాగుంది. నేను చెప్పండి. భోజనం బాగుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. చాలా మధ్యతరగతి కుటుంబాలకి రూ. 5 అన్నం భోజనం అనేది చాలా లబ్ధి పొందుతున్నాము. దానివల్ల ఎంత ఉపయోగం ఉందంటే అంత ఉపయోగం ఉంటుంది. ఏమేమి పెడుతున్నారు అసలు? మెనూ ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ సూపర్. పెరుగు, ఒక చట్నీ, పప్పు, ఒక ఇగురు. 150 రూపాయలు, 100 రూపాయలు 150 రూపాయలు ఇచ్చినా కూడా ఇలాంటి భోజనం పెడతాం. కానీ 5 రూపాయలకి ఈ ఆలోచన వచ్చిన మహానుభావుడికి నమస్కారం. కష్టపడి ఆటో దొరికిన వాళ్ళు కానీ, కష్టపడి చేనేత కార్మికులు కానీ, ఇంకా వగేరే వాళ్ళు కానీ, ఆర్థిక పరిస్థితి బాగా రోడ్డు పాలైన వాళ్ళకి కానీ 5 రూపాయలకి కడుపు నిండా పెడుతున్నారంటే సరిపోతుందా భోజనం? సరిపోతుంది. లేదు అంటే ఇంకొక 5 రూపాయలు ఇంకోటి కూడా ఇస్తున్నారు. తింటామంటే 2 ప్లేట్లు ఇస్తున్నారు. 2 ప్లేట్లు అయితే మీకు ఫుల్ మీల్సా? ఫుల్ బాగా. దీని వరకు నెంబర్ 1. ఓకే. మరి ఇవే క్యాంటీన్లు గతంలో 5 ఏళ్ల పాటు ఆపేశారు కదా, మరి అప్పుడు ఎలా సస్టైన్ అయ్యారు? మీరు ఎలా బ్రతికేవారు, ఎలా తినేవారు? దీనికి సొల్యూషన్ చెప్పాలంటే, దీని గురించి రోడ్డు మీద తిరిగి అడుక్కున్న వాళ్ళకి ఈ పూటానికి ఇస్తేనే కదా, ఈ పోతే ఈ లెక్క అనుకుంటే దానికి ఏం చెప్పలేం. పెట్టాడు కాబట్టి తిని మొహన్ పోవడం అంటున్నాం. పెట్టలేదు కాబట్టి చెప్పేది ఏం లేదు దాని గురించి. కడుపు తింటున్నాం కాబట్టి పెట్టిన మొహన్ పోవడం అంటున్నాం. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కొత్తగా ఇంకొక 60 క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ 200 క్యాంటీన్లు ఉన్నాయి, ఇంకొక 60 క్యాంటీన్లు కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఈ పేద ప్రజలకి బాగా ఆకలి తెచ్చే విధంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు వచ్చేసేపటికి మనకి మున్సిపాలిటీ పరిధిలో, జిల్లా పరిధిలో ఉంది. దయించి నిజంగానే ఈ రికార్డింగ్ చేసి పెద్దవాళ్ళ దాకా వెళ్తే మండలాల్లో కూడా చాలా మంది నిరుపేదలు, పూట గడవని వాళ్ళు ఉన్నారు. దయించి ఈ 60 క్యాంటీన్లు 70 క్యాంటీన్లు అయినా పెట్టేయమంటే మండలానికి కూడా వద్దిచ్చేట్టుగా సహకరించాలని కోరుతున్నాం. అదే అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు కదా 5 రూపాయలకి, ఎలా ఉంది భోజనం క్వాలిటీ? భోజనం బాగుందన్న. ఏం చెప్పండి. నిజం చెప్తున్నా, భోజనం బాగుంది. ఏమేమి పెడుతున్నారు? అన్న క్యాంటీన్ లేకపోతే నాకు లాంటి వాళ్ళు భోజనం చేయాలంటే 130, 150, 140 రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడ భోజనం చేయాలంటే మన వల్ల కాదు. మన పేదరికలు లాంటి వాళ్ళం. అది ఉన్న వస్తుందని చెప్తున్నా. మెనూ ఎలా ఉంది? మెనూ ఏమేమి పెడుతున్నారు? ఎలా ఉన్నాయి క్వాలిటీ? మన 2 కర్రీస్, ఒక సాంబార్, ఒక పెరుగు, ఒకటి మామిడికాయ చట్నీ బాగుందన్న. ఇది చాలు, మనిషికి ఒక్క ప్లేట్ తింటే చాలు కడుపు. ఆకలి తీరుతుందా? ఆకలి తీరిచిపోతుంది. మరి ఇదే భోజనం బయట అయితే ఎంత తీసుకుంటున్నారు? బయట తినే అయితే కొంతమంది అయితే 100, కొంతమంది అయితే 90 అట్లా తీసుకుంటారు అన్న. అంటే ఒక్కొక్క హోటల్ కాడ ఒక్కొక్క రేట్ ఉంటది. అది మరి 3 పూటలు పెడుతున్నారు కదా, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడుతున్నారు కదా, మరి 3 పూటల సరిపోతుందా? మీకు అందుబాటులో ఉంటుందా? నేను 2 పూటలే వస్తున్నా అన్న. నేను ఎక్కడి నుంచో వచ్చినా గానీ ఇక్కడ నాకు అన్న క్యాంటీన్ కరెక్ట్ సరిపోతుంది. ఎక్కడ మీది? నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 9వ మండలం, ములకపాడు గ్రామం, తెలంగాణ. ఓకే. మరి అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు 5 రూపాయలకి, ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి క్వాలిటీ. నేను చెప్పండి. నిజమేనమ్మా, బాగుంది క్వాలిటీ. ఏమేమి పెడుతున్నారు? పప్పు, కూర, చట్నీ వేస్తున్నారు, పెరిగి వేస్తున్నారు. క్వాలిటీ బాగా సరిపోతుందా మీకు? చాలు, సరిపోతుంది. మరి ఎక్కువైనా బతకలేం కదా, సరిపడగా పెడతారు. మరి మీకైతే ఆకలి తీరుతుందా? సరిపోతుంది. మరి చంద్రబాబు గారు ఈ అన్న క్యాంటీన్లు ఇంకా రాష్ట్రం అంతా తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే 200 క్యాంటీన్లకు పైగా ఉన్నాయి, ఇంకొక 60 క్యాంటీన్లకు పైగా ఈ రోజు ఓపెన్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? మరి మిగిలిన పేదలందరికీ కూడా ఆకలి తెచ్చడానికి ఇటువంటి పథకం తీసుకురావడం బాగుంది. చాలా మంది ఆకలి చేస్తారు. బయట అయితే 50-100 రూపాయలు అయితే భోజనం రావట్లేదు. 5 రూపాయలు అందరికి మాత్రం బాగా సౌకర్యం బాగా. మరి 5 రూపాయలు అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది సార్ భోజనం? ఏమంటారు? భోజనం బాగా ఉందండి. నిజం చెప్పండి సార్. నిజమే అన్న, ఎంతో 100 కోళ్ళ జనం తింటారు. అందరూ 500-600 కూలి చేసుకున్నవాడు కూడా తింటారు. బాగుంది భోజనం. మరి మీరు ఇచ్చే 5 రూపాయల భోజనానికి ఏమేమి పెడుతున్నారు? నాణ్యత ఎలా ఉంది? మీరేమంటారు? అన్నం, పెరుగు, పచ్చడి, పప్పు, కూర, ఇంకా అంతకంటే ఇంకేం కావాలా? సరిపోతుందా మీకు? ఆకలి తీరుతుందా? ఆకలి జరిపోతే ఇంకో నాకు జరిగిపోతుంది. ఇంకా చాలా మరి ఒక టోకెన్ తీసుకుంటారు. 2 టోకెన్లు ఇస్తున్నారా? 2 టోకెన్లు ఇస్తారు. 10 రూపాయలతో ఫుల్ సరిపోతారు. ఫుల్ భోజనం. ఇవాళ టీ కూడా 10 రూపాయలు దొరకలేదు. మరి 3 పూటలు పెడుతున్నారంట కదా, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడతాను. ఈ లేని వెళ్తాను, వీళ్ళు లేని మధ్యాహ్నం దూరం ఇల్లు చేశారు. పనులకు వచ్చిన మధ్యాహ్నం ఎక్కువ వస్తారు. 3 పూటలు ఇల్లు ఉండరు.
మీకైతే బాగుందా? బాగుంది. మరి ఈ రోజు చంద్రబాబు గారు ఇంకొక 60 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ 200 క్యాంటీన్లు ఉన్నాయి, మంచిదే. ఇంకొక 60. మరి ఇవన్నీ పేదలకు ఉపయోగపడతా అంటారా? మీకు లాంటి కూలి పనులు చేసుకునే అందరికి పేద చాలా ప్రజలు? ఇది అన్నం అంటే నువ్వు ఎంత ఆస్తున్నా అన్నమా కడుపు నుండి సరిపోయి తిన్నా అంటే సరిపోయింది అంటావు, అంతేగా, అంతే. మరి ఈ రోజు 5 రూపాయల అన్నా క్యాంటీన్ భోజనాలు చేశారు కదా, ఎలా ఉంది భోజనం? భోజనం చాలా బాగుంది. ఆకలి తీరిందా? ఆకలి తీరింది, పర్లేదు బాగానే ఉంది. మీరు ఇచ్చే 5 రూపాయలకి న్యాయంగా భోజనం పెడుతున్నారు, క్వాలిటీ ఎలా ఉందంటారు మెయిన్ గా? క్వాలిటీ బాగానే ఉంది, న్యాయంగా పెడతాం. మరి ఈ క్యాంటీన్ ఐటమ్స్ ఓకే క్యాంటీన్ పర్లేదు, క్యాంటీన్ బాగానే ఉంది. ఓకే ముందు మంది బాగుంది కానీ ఇప్పుడు బట్టి బాగానే ఉంది. ఓకే కొద్దిగా మార్పు వచ్చింది, కొద్దిగా బాగా పర్లేదు. మరి ఈ క్యాంటీన్లు ఇంకా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఇవాళ ఇంకా ఇంకొక 60 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో తీసుకొస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే 200 క్యాంటీన్లు ఉన్నాయి, 260 క్యాంటీన్లకు పైగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మీరేం చెప్తారు? 5 రూపాయలకి భోజనం పెట్టడం 5 రూపాయలు కంటే పర్లేదు, జనాలకి అయిపోతుంది. మనకి ఐటమ్స్ బాగానే ఉంటాయి, కర్రీస్ సాంబార్ అన్నం కూడా బాగా సరిపోతుంది. మరి ఈ అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం ఆపేసింది, మరి అప్పుడు ఎలా సస్టైన్ అయ్యేవాళ్ళు? ముఖ్యంగా అప్పుడు ఆప్షన్ అయితే మరి ఆ ప్రభుత్వం వేరే, ఈ ప్రభుత్వం వేరే. అప్పుడు అంటే పేదవాళ్ళకి సరిగా జనాలు మరి ఇప్పుడు ఆకలి తీరుస్తారు కదా. అప్పుడు అయితే ఆకలి తీర్చలేకపోయారు జగన్ అంతా. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన పని కానీ పర్లేదు ఆకలి తీరుస్తాను, పేదవాళ్ళకి అందరికీ ఆకలి తీరుస్తుంది. మరి ఇవే చాలా మంది దీనివల్ల పేదవాళ్ళందరూ పని పడలేదు, రొటేషన్ అవుతున్నారు అనమాట. ఆకలి తీరుస్తున్నారు, ఆకలి తీరుతుంది, కొద్దిగా కొంచెం తృప్తిగా ఉంటుంది అనమాట. ఎలా ఉంది 5 రూపాయల భోజనం అన్నా క్యాంటీన్లో? చాలా బాగుంది, నేను చెప్పండి. నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. మరి క్వాలిటీ ఎలా అనిపిస్తుంది మీకు? క్వాలిటీ కూడా చాలా బాగుంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 62 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెనింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 200 క్యాంటీన్లు ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది పేదలకి 5 రూపాయలకి అన్నం పెట్టడం? చాలా బాగుంది అన్న, ఇంకా పేదలు తినడమే కదా కావాలి జనాలకి. మరి గతంలో ఇదే భోజనం మరి లేదు కదా, మరి అప్పుడు ఎలా తినేవాళ్ళు? అంటే కష్టం అయ్యేది, ఇప్పుడు అందరూ తింటున్నారు కదా పేదలందరూ. మీకు మరి గతంలో ఎన్టీఆర్ గారు 2 రూపాయలకే బియ్యం ఇచ్చారు, కేజీ బియ్యం. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే అన్నం పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు? చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే వస్తుంది, ఈ గవర్నమెంటే వస్తుంది. మీకైతే బాగుంది పథకం. మరి 5 రూపాయల అన్నా క్యాంటీన్ భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది? ఒక వంట మాస్టర్ గా అసలు మీకు ఎలా అనిపించింది? అన్న ఈ మనం ఇచ్చే రూపాయికి సూపర్. మనం ఇచ్చే మనీకి మనం ఇచ్చేదంతా 5 రూపాయలు. 5 రూపాయలకి కడుపు నిండిందా లేదా? కడుపు నిండింది. అదే భోజనం బయట అయితే సుమారు ఎంత వాల్యూ చేస్తుంది అంటారు మీరైతే? ఇదే భోజనం బయట అయితే అన్న 170 రూపాయలు చేస్తాను. మరి మీకు 5 రూపాయలకి సరిపోతుందా భోజనం? చాలు, సూపర్. ఏమేమి పెడుతున్నారు? ముఖ్యంగా ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది మీకు పెట్టేది? ఐటమ్స్ కూర కానీ, పచ్చడి కానీ, పెరుగు కానీ, సాంబార్ కానీ ఎలా ఉన్నాయి? సూపర్. మామిడికాయ పచ్చడి ఎవరు పెట్టరు, మామిడికాయ పచ్చడి, పెరుగు, సాంబారు సూపర్, హైలైట్. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఇంకా పేదలకి దగ్గరకు తీసుకెళ్లాలని చెప్పి ఈ రోజు కొత్తగా ఇంకొక 60 క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ 200 క్యాంటీన్లు పైగా ఉన్నాయి, ఇప్పుడు ఇంకొక 60 క్యాంటీన్లకు పైగా ఓపెన్ చేస్తున్నారు. మరి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం ఇటువంటి పథకాలు తీసుకురావడం మీద? నెక్స్ట్ సీఎం, నెక్స్ట్ గెలిచేది కూడా ఆయన అన్న. అంటే నేను చౌదరి కాదు, రెడ్డి కాదు, కాపు కాదు, నేను ఒక పొల్లోని, క్యాస్ట్ గురించి కాదు, కానీ సూపర్ హైలైట్ పెట్టేది ఆయన పథకం, సూపర్ హైలైట్. మరి 5 రూపాయల అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది భోజనం? సూపర్. మరి ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? కర్రీస్ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. డైలీ ఎక్కడే తింటారు మీరు? తింటారు. మరి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి? కంపల్సరీ నెక్స్ట్ సార్ కూడా ఇదే ప్రభుత్వం వచ్చింది. మరి కొత్తగా ఇప్పటికే 200 క్యాంటీన్లు ఉంటే ఇంకొక 62 క్యాంటీన్లు కొత్తగా ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తున్నారు. మరి మీకులాంటి పేదలందరికీ అన్నం దొరుకుతుంది అనుకుంటారా 5 రూపాయలకి? దొరికింది కంపల్సరీ. మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? మరి థ్యాంక్స్ చెప్పుకుంటాను. మరి 5 రూపాయల అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది భోజనం క్వాలిటీ? మరి గతంలో ఈ క్యాంటీన్లు రాకముందు ఎలా సస్టైన్ అయ్యేవారు? మరి ఏమేమి పెడుతున్నారు? భోజనం క్వాలిటీ ఎలా ఉంది? ఏం పెడుతున్నారు? ఇక్కడ ట్రీట్ చేసే విధానం ఎలా ఉంది? 5 రూపాయలకి న్యాయంగానే ఉందా భోజనం? ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాంటీన్లు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, పేదల ఆకలి తీర్చాలని చెప్పి ఇంకొక 62 క్యాంటీన్లు ఉంటాయి. ఇప్పటికే 200 క్యాంటీన్లు పైగా ఉన్నాయి. మరి మీరేం చెప్తారు ప్రభుత్వానికి? ఇన్ని క్యాంటీన్లు ఇలా పేదల ఆకలి కోసం తీసుకురావడం మంచిదే కదా?
గతంలో ఎన్టీఆర్ గారు 2 రూపాయలకి కేజీ బియ్యం ఇచ్చారు, ఇప్పుడు ఏమో 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు. ప్రభుత్వం ఇలా నిర్ణయాలు తీసుకోవడం మీద మీరేం చెప్తారు? తెలుగుదేశం పార్టీ మంచిదే. మరి అన్నా క్యాంటీన్కి వచ్చి 5 రూపాయలు భోజనం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది భోజనం? చాలా బాగుంది భోజనం, చాలా బాగుంది. అంటే మీరు క్యాటరింగ్ అంటున్నారు కదా, రెగ్యులర్ గా బయట భోజనాలు అంటే క్వాలిటీ చూసి ఉంటారు, వాటితో ఇది పోలిస్తే ఎలా అనిపించింది మీకు? 5 రూపాయలకి నాణ్యంగా ఉందా లేదా? చాలా బాగుంది సార్. పప్పు, ఆవకాయ పచ్చడి, సాల్ట్, పెరుగు అన్ని చాలా పాకిస్తున్నారు. అదే బయట భోజనం చేయాలంటే 60 రూపాయలు 70 రూపాయలు తీసుకుంటున్నారు. చాలా బాగుంది. మరి ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికి 200 క్యాంటీన్లు పైగా ఉన్నాయి, ఇంకొక 60 క్యాంటీన్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది పేదలకి ఆకలి తెచ్చే పథకాన్ని? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మీరైతే మద్దతు ఇస్తారా? మరి గతంలో ఇదే అన్నా క్యాంటీన్లు ఒక 5 ఏళ్ల పాటు మూసేశారు, అప్పుడు మీరు ఎలా సస్టైన్ అయ్యారు? మీకు ఎలా ఉండేది పరిస్థితి? చాలా దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు 5 రూపాయలు భోజనం, 5 రూపాయలు బయట టీ కూడా రావట్లేదు సార్, టీ కూడా రావట్లేదు. టీ ఇక్కడ ఏమి రావట్లేదు. 5 రూపాయలకి 5 రూపాయలు భోజనం పెడుతున్నాడు. చాలా దేవుడైనా చంద్రబాబు నాయుడు గారు చాలా. మరి అప్పట్లో ఎన్టీఆర్ గారు, అన్న ఎన్టీఆర్ గారు 2 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చేవారు పేదల ఆకలి తెచ్చడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ భోజనం పెడుతున్నారు. ఎలా ఉందంటారు ప్రభుత్వం తరపున ఇటువంటి నిర్ణయాలు తీసుకురావడం? తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం ప్రభుత్వం చాలా బాగుంది, చాలా బాగుంది. మీరైతే అన్నా క్యాంటీన్ గురించి ఎలా ఏం చెప్తారు? 5 రూపాయల భోజనం గురించి ఒక మాటలో మీరైతే. 5 రూపాయలు కానీ చాలా బాగుంది. చాలా కుత్తిటి ఇడ్లీ, 5 రూపాయలకి ఇడ్లీ, కట్ట పొంగలే, పూరి బయట రావట్లేదు. పూరి బయట కొనాలంటే 40 రూపాయలు పూరి తీసుకుంటున్నారు. ఇడ్లీ తినాలంటే 40 రూపాయలు తీసుకుంటున్నారు. మరి 5 రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది భోజనం క్వాలిటీ? సూపర్, బాగుంది. చెప్పండి. చాలా నిజంగా జోక్ కాదు, చాలా బాగుంది. ఏం పెడుతున్నారు అసలు? మెనూలో ఏమేమి పెడుతున్నారు? మీకు ఎలా ఉంది? పప్పు, పెరుగు, పచ్చడి అన్ని ఐటమ్స్ బాగున్నాయి. చక్కగా రైస్ కూడా చాలా బాగుంది. మరి ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పటికీ 200 క్యాంటీన్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, ఇంకొక 60 క్యాంటీన్లు చంద్రబాబు గారు ఓపెన్ చేస్తున్నారు. అంటే పేదల ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతున్నాయి అంటారా? మీరేమంటారు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మీద? ఇప్పుడు ఈ జనరేషన్ అయితే కరెక్ట్గా బాగానే ఉంది. ఓకే, ఇంతవరకు అంటే ఫస్ట్లో ఏదో ఇదిగోండి, కానీ ఇప్పుడు మట్టికి చాలా ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లు ముఖ్యంగా హాస్పిటల్స్ కానీ, బస్ స్టాండ్ అని, రైల్వే స్టేషన్ అని పేదవాళ్ళు ఎక్కువ ఉండే దగ్గర ఇంకా నిర్మించాలని చెప్పి ఆలోచిస్తుంది. ఇవాళ వాళ్ళకి ఉపయోగపడతాయంటారా? ఉపయోగపడతాయిగా బాగా. అంటే ముఖ్యంగా హాస్పిటల్స్ దగ్గర వాళ్ళ రోగుల బంధువులకి వీళ్ళందరికీ కూడా పేదలు ఎక్కువ ఉంటారు కదా పాపం గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర. అవును, నేను మొన్న మధ్యలో మా వాళ్ళకి బాగాలేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ కూడా బాగా. మరి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది భోజనం క్వాలిటీ? మీరేం చెప్తారు? భోజనం బాగానే ఉంది, అంటే కొంచెం తక్కువ పెడుతున్నారు, కూరలు వచ్చి కొంచెం టేస్ట్ ఉన్నట్లు అంతే. మరి అంటే మీరు పెట్టేదానికి 5 రూపాయలకి న్యాయంగానే ఉందా? పర్వాలేదు. పర్వాలేదు. మరి ఇదే భోజనానికి బయట అయితే మీరు ఎంత ఖర్చు పెడతారు సుమారుగా? 30 లేదా 50. మరి ఎంత, మరి అంటే నెలలో ఎన్నిసార్లు తింటారు? ఇప్పుడన్నా ఒకసారి 2 సార్లు. ఓకే, మరి మీకు ఏమైనా సేవ్ అవుతుందా? అంటే ప్రభుత్వం ఇటువంటి పథకాలు భోజనం పథకం బాగానే ఉంది. మరి ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 60 క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం అంతా 200 క్యాంటీన్లకు పైగా ఉన్నాయి, ఇంకొక 60 క్యాంటీన్లు కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. మరి ఇవన్నీ పేదలకు ఉపయోగపడతాయంటారా? పేదల ఆకలి తీరుతాయంటారా? తీరుతాయి, కంపల్సరీగా తీరుతాయి. రోడ్డు మీద చాలా మంది ఉన్నారు, తీరుతాయి. ఓకే, మరి మీకు సరిపోతుందా భోజనం? సరిపోతుంది. ఓపెన్గా చెప్పండి. ఓపెనింగ్ అని చెప్తాను, సరిపోతుంది. ఓకే, గతంలో అన్న ఎన్టీఆర్ గారు 2 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చేవారు అప్పట్లో, ఇప్పుడు 5 రూపాయలు భోజనం పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? మరి ఇటువంటి పథకాలు పెట్టడం మీద మీరేం చెప్తారు? భోజనం వరకు అయితే బాగానే ఉంది, దాని వరకు అయితే నేను చెప్పగలను. బాగుందండి. మరి 5 రూపాయలు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది సార్ భోజనం క్వాలిటీ? మీరేం చెప్తారు? చాలా బాగుంది. నేను చెప్పండి సార్. బాగుంది, బాగుంది. రైస్ కూడా మంచి రైస్, ఇది 60 రూపాయల రైస్ ఇది. మరి ఇదే భోజనంకి మీరు ఆటో డ్రైవర్ కదా, చాలా ఏరియాలు తిరుగుతూ ఉంటారు, అక్కడైతే ఎంత ఖర్చు పెడతారు? 80 రూపాయలు లేకపోతే 100 రూపాయలు భోజనం గ్యారెంటీ. ప్లేట్ మిల్స్ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి 130 రూపాయలు దాకా ఉంది హోటల్స్. మరి ఇప్పుడు గ్యాస్తో పని లేకుండా మీకు భోజనం దొరుకుతుందా? ఎలా అనిపిస్తుంది మరి ఈ భోజనం 5 రూపాయలకి? అసలు ఏమేమి పెడుతున్నారు మీకు? పప్పు, పెరుగు, చట్నీ, కూర, క్యాబేజీ కూర బాగుంది. ఓకే, మీకైతే సరిపోతుంది. మరి ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఈ రోజు తాజాగా ఇంకొక 60 క్యాంటీన్లకు పైగా ఓపెన్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే 200 క్యాంటీన్లు పైగా ఉన్నాయి. మరి పేద ప్రజలు ఆకలి తీరుతాయంటారా? ఈ క్యాంటీన్లు ఇంకా మంచిగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయంటారా? 100 క్యాంటీన్లు పెట్టినా కూడా
పేద ప్రజలకి సాలదు. కానీ ఏంటంటే ఉన్నంత వరకు చదువుకోవటమే, తప్పదు. మరి అప్పట్లో అన్న ఎన్టీఆర్ గారు 2 రూపాయలకి కేజీ బియ్యం ఇచ్చారు, ఇప్పుడేమో 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో భోజనం పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది ఇటువంటి పథకాలు తీసుకురావడం ప్రభుత్వం? భోజనం అయితే అందరూ తింటారు, బియ్యం అయితే ఫ్యామిలీ ఒకరే తింటారు. మీరు డైలీ అన్న క్యాంటీన్లోనే భోజనం చేస్తారా? అంటే డే బై డే ఎప్పుడో వస్తుంది, అవకాశాన్ని బట్టి. ఎప్పుడైనా లైన్ సరిగా లేదనుకో మనకు ఇంకా హోటల్లో బయట తినలేని పరిస్థితి, ఇంట్లో నుంచి క్యారియర్ కానప్పుడు తప్పనిసరిగా అన్న క్యాంటీన్ చాలా ఆదుకుంటుందండి గవర్నమెంట్. ఎలా ఉంది 5 రూపాయలు అన్న క్యాంటీన్ భోజనం మీకైతే ఎలా అనిపించింది? క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ కూడా బాగానే ఇస్తున్నారు. అంటే మీరు చాలా ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు కదా, ఆటో డ్రైవర్ కదా, మీరు బయట ఇదే భోజనం అయితే ఎంత వాల్యూ చేస్తుంది? దానికి దీనికి తేడా ఎలా ఉంది? బయట భోజనం అంటే మినిమం 90 రూపాయల నుంచి ఉన్నది ఎక్కడైనా కానీ, అంత పెట్టి మేము సామాన్య ఆటో డ్రైవర్లు తినలేము కాబట్టి అన్న క్యాంటీన్ ఉండడం వల్ల మాకు చాలా మేలు అవుతుంది. మెనూ ఎలా ఉందంటారు? ముఖ్యంగా అసలు మీరు ఇచ్చే 5 రూపాయలకి ఏమేమి పెడుతున్నారు? పెట్టేది కూడా ఎంతవరకు నాణ్యతగా కనపడుతుంది మీకు? బాగానే ఉంది, సరిపోతుంది. ఒక మనిషికి సాటిస్ఫైగా చాలా కొంచెం కావాలన్నా ఇంకొక టోకెన్ తీసుకొని తింటారు, కానీ ఒక మనిషికి బాగా సరిపోయేమైనా ఇస్తున్నారు. క్వాంటిటీ మాత్రం బాగానే ఉంది, కూరలు అన్ని కూడా చాలా బాగుంది. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 200 క్యాంటీన్లు పైగా ఉన్నాయి, ఇంకొక 60 క్యాంటీన్లు కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడమే మేలు అనిపిస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ సిటీలో ఇక్కడ ఉన్నాము, కొన్ని తాలూకాల్లో కానీ మండలాల్లో కానీ కొన్ని తినలేని పరిస్థితుల్లో, మా లాంటి పరిస్థితుల్లో ఇంకా ఎంతోమందికి ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఆసరా, గవర్నమెంట్ ఆసరా ఇచ్చినట్లు ఉంటుంది. అందుకోసం ఎంత త్వరగా అన్ని చోట్ల కూడా అన్న క్యాంటీన్లు కనీసం మండలానికి ఒకటి ఇస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. మరి ఇవే అన్న క్యాంటీన్లు గత 5 ఏళ్ళు కూడా క్లోజ్ చేశారు కదా, మరి అప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి మీకు? అప్పుడంటే మనం తప్పదు, ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం. లేని టైంలో ఒకసారి కడుపు కాల్చుకొని మధ్యాహ్నం తినలేనప్పుడు సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళి తినే ఇట్లాంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడైతే టైంకి ఎక్కడో చోట అన్న క్యాంటీన్ ఆకలైంది అనుకో, మనకు ఆ నియర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడియా ఉంటుంది. మేము ఆటో దొరుకుతాం, ఆ ఏరియాకు ఎంత దూరం ఉన్నా వెళ్ళిపోయి తినేస్తాం. బయట 90-100 రూపాయలు పెట్టి తినలేని పరిస్థితి. ఓకే, మరి మీకు అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తారు కదా, నెలకి సుమారుగా ఎంత ఆదా అవుతుంది మీకైతే? మాకంటే వారానికి 3-4 రోజులు లేదా 2-3 రోజులు అట్లా మా పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి తింటాం. మాకు అంటే ఇదే 1000 రూపాయలు, నాకైతే నెలలో 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయల వరకు మీకు మిగులుతున్నాయి. ఏం చేస్తుంటారు? ర్యాపిడో చేస్తారు. లోకలేనా? లోకల్. మరి డైలీ ఎలా ఉంటుంది మీ ఆదాయం? డైలీ వచ్చేసి ఒక 700-800 వరకు చేయగలుగుతాను. మామూలుగా నేను బయటకు వెళ్ళి భోజనం చేయాలంటే 100 రూపాయలు లేనిదే అవ్వదు. నేను వచ్చి డైలీ ఇక్కడే తింటాను అన్న క్యాంటీన్లోనే, మాకు సరిపోద్ది, క్వాలిటీ కూడా బాగుంటది. 5 రూపాయలు అన్న క్యాంటీన్ భోజనం అసలు ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది? బాగుంది, ఒక మనిషికి సరిపడా పెడుతున్నారు. ఒక చాలా పోతే 2వ టోకెన్ తీసుకున్నా సరే పెడుతున్నారు. ఓకే, మీరు వీక్లీ ఎన్ని రోజులు తింటారు? 5 to 6 days. ఓకే, అంటే రోజులో ఒకసారి మార్నింగ్ అని ఈవినింగ్ అని రోజులో ఒకసారి ఖచ్చితంగా తింటాం. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ డైలీ భోజనం చేస్తున్నారు కదా? పర్వాలేదు, మధ్య తరగతి వాళ్ళకి, ఇలా పని చేసుకునే వాళ్ళకి పర్వాలేదు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 200 క్యాంటీన్లకు పైగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, ఇంకొక 60 క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే పేదలకి పథకం ఇంకా బాగా లోతుగా వెళ్తుందంటారా, ఉపయోగపడుతుందంటారా? ఉపయోగకరంగానే ఉంది చూస్తానికి. మరి మీకైతే ఎలా అనిపించింది ఫుడ్ క్వాలిటీ చూసిన తర్వాత, తిన్న తర్వాత మీరేం చెప్తారు? బాగుంది సార్, బాగుంది. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. మరి 5 రూపాయలు అన్న క్యాంటీన్లో భోజనం చేశారు కదా, ఎలా ఉంది? కొన్ని చోట్ల బాగానే ఉంది కానీ టేస్టింగ్ అంతా బాగుంది. కాకపోతే కొన్ని చోట్ల 400 గ్రాములు రాస్తారు కదా, అవి వాటిల్లో కూడా చాలా వరకు రైస్ తగ్గిస్తున్నారు, కర్రీస్ కూడా చాలా వరకు తగ్గిస్తున్నారు. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? ఫుడ్ క్వాలిటీ అయితే బాగుంది, కానీ కొంచెం క్వాంటిటీ తగ్గిస్తున్నారు. అవును, పెట్టేదానికన్నా కూడా చాలా వరకు తగ్గిస్తున్నారు. ఏదైనా మాట్లాడితే మాత్రానికి వాళ్ళు ప్రతి వాళ్ళ మీద సీరియస్ అయిపోతున్నారు, ప్రతి క్యాంటీన్లో కూడా. ఓకే, ఈ కృష్ణలంక కానీ, దివ్యాన్న కానీ, ఈ లెల్లిన్ సెంటర్ కానీ ప్రతి చోట తగ్గిస్తున్నారు రైస్లు కానీ. మరి ప్రభుత్వం ఇలా 5 రూపాయల భోజనం తీసుకురావడం మీద మీ ఒపీనియన్ ఏంటి? 5 రూపాయలకి పేదల ఆకలి కోసం కూలి పనులు చేసుకున్నారు అందరూ కూడా చాలా వరకు బాగా నెట్టుకొని పోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 100 రూపీస్ అలా ఉన్న ఇది కూడా క్వాలిటీ బాగుంది, తినడానికి కూడా హ్యాపీగా ఉంది. జనాలు కూడా, సామాన్యులు కూడా తినగలరు. ప్రతి ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అనేది లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు తింటున్నారు ఇక్కడ. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ హోటల్లో పనిచేస్తాను, క్యాటరింగ్ కి. అన్న క్యాంటీన్ వచ్చాక మాకు చాలా సౌకర్యంగా ఉంది. ఎలా ఉంది 5 రూపాయల అన్న క్యాంటీన్ భోజనం? చాలా బాగుంది పేదవాళ్ళకి. నేను చెప్పండి, క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగానే ఉంది. క్వాలిటీ బాగోపోయినా వీళ్ళు సూపర్వైజర్లు వీళ్ళందరూ ఉన్నారు,
వాళ్ళే ఒప్పుకోవట్లేదు. చిన్న తేడా వచ్చినా సరే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మేము కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు రెక్టిఫై చేసుకుంటున్నారు మరుసటి రోజు. సార్ పప్పులో మాకు ఈ ఇబ్బంది అయింది, లేదంటే కూరలో ఇది ఇబ్బంది అయింది అంటే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ ఓనర్ వచ్చి కోపడుతున్నాడు. ఓకే, మరి మీరు పెట్టిన 5 రూపాయలకి ఏమేమి పెట్టారు మెనూలో? ఎలా ఉంది? ఇంకా చాలు, ఇంకెంతకన్నా ఏం పెడతాడు 5 రూపాయలకి? ఇంకా 5 రూపాయలకి ఏమన్నా తేవాలంటే పలావ్ బియ్యం తేవాలా? ప్రతి ఊరు అంటాడు. అంటే ఏమేమి పెట్టారు? కర్రీ కానీ అలాంటివి? ఇవాళ పచ్చడి, పెరుగు, ఇంకోటి కూర, ఇంకోటి పప్పు, సాంబారు, రసం, ఇంకేం. ఓకే, మీకైతే ఆకలి తీరుతుందా? చాలండి, ఇంకెంతకంటే ఏం కాదు. ఆయన తారక రామారావు గారు ఉన్నప్పుడు పెట్టిన సేవ అది తప్పేం లేదు. అప్పట్లో అన్న ఎన్టీఆర్ గారు 2 రూపాయలకి కేజీ బియ్యం ఇచ్చారు కదా పేదల ఆకలి కోసం. ఇప్పుడు మరి 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు. ఇటువంటి పథకాలు తీసుకురావడం మీద మీరేం చెప్తారు? ఎలా అనిపిస్తుంది మీకైతే? చాలా మంచివే. మరి పేదవాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు? అంబులెన్స్ తోలుతుంటా. అంబులెన్స్ డ్రైవర్ గారు. మరి అన్న క్యాంటీన్ లో 5 రూపాయలు భోజనం చేశారు కదా, ఎలా ఉంది క్వాలిటీ? ఏం చెప్తారు మీరు? అన్ని బాగానే ఉన్నాయండి, చక్కగా వడ్డిస్తున్నారు. కాకపోతే అన్నం తక్కువ పెడుతున్నారు అంతే. అన్నం క్వాలిటీగా పెట్టట్లా. 400 grams పెట్టాలి, అది తగ్గించి పెడుతున్నారు. కొంతమంది పారేస్తున్నారని తగ్గించి పెడుతున్నారు అన్నారు. ఓకే, మరి మీకైతే 5 రూపాయలు అన్న క్యాంటీన్ భోజనం సరిపోతుందా? బ్రహ్మాండంగా. మరి ఎలా ఉంది? ముఖ్యంగా నాణ్యత ఎలా ఉంది? కర్రీస్ అన్ని క్వాలిటీ బాగానే ఉన్నాయి. కొంచెం తినే వాళ్ళకి రైస్ తక్కువ ఉంది అంతే. అంటే వేస్టేజ్ రాకూడదనా? వేస్టేజ్ రాకూడదని వాళ్ళు చాలా మంది తినేవాళ్ళు పారేస్తున్నారు. చూడండి బకెట్ లో. మరి ఇదే భోజనం మీరు అంబులెన్స్ డ్రైవర్ అంటే చాలా చోట్లకి వెళ్తా ఉంటారు, బయట ఇదే భోజనం ఎంత ఖర్చు పెడుతున్నారు? 100 రూపాయలు బయట. పైగా కూడా 1 గంట దాటితే భోజనాలు ఉండట్లా. కొన్ని హోటలు మూసేశారు గ్యాస్ లేక. దొరికిన చోట 100, 130, 150, 200 కూడా ఉంది. మరి ఈ రోజు గ్యాస్ కొరత ఉన్నా మీకు అన్నా క్యాంటీన్ లో భోజనం దొరుకుతుందా? బ్రహ్మాండంగా పెడుతున్నారు. అందుకు మేము హ్యాట్సాఫ్. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. మరి అన్నా క్యాంటీన్ లో 5 రూపాయల భోజనం చేశారు కదా, ఎలా ఉంది భోజనం? క్వాలిటీ ఎలా ఉంది? మీరు ఏం చెప్తారు? క్వాలిటీ అంతా బాగానే ఉంది. నేను చెప్పండి. ఒక మనిషికి సరిపోద్ది. మనకి ఇంకా చాలలేదురా అంటే ఇంకో టోకెన్ తీసుకుంటే ఇంకొకటి మనకి ఇస్తారు. 2 టోకెన్లు ఇస్తారు కావాలిస్తే మనకి. మన చాలలేదు మళ్ళీ లైన్లో నుంచి ఇంకో టోకెన్ ఇస్తారు. 2 టోకెన్లు తింటే ఫుల్ మీల్స్. మరి 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు కదా, నాణ్యత ఎలా ఉంటుంది? క్వాలిటీ ఏమేమి పెడుతున్నారు? మనకి ఒక వారానికి వచ్చి టిఫిన్ మారుతారు. రోజు ఒక ఐటమ్ ఈ రోజు వేసింది రేపు ఉండదు, మళ్ళీ రోజుకో వెరైటీ వేస్తారు అనమాట. సరిపోదు. పప్పు ఒకసారి, సాంబార్ ఒకసారి, మనకి కర్రీస్ ఏమో వేరే కర్రీ ఒకటి. సాంబార్ ఉన్న రోజు పప్పు ఉండదు, పప్పు ఉన్న రోజు సాంబార్ ఉండదు. కర్రీ మాత్రం వేరే కర్రీ, మనకి ఏదో దొండకాయనో, బెండకాయనో, లేదంటే వంకాయనో ఏదో ఒక కర్రీ మారుతారు. నాణ్యత బాగుందా? నాణ్యత చాలా బాగుంటది. మరి మీరు ఆటో డ్రైవర్ కదా, చాలా ఏరియాలు తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇదే భోజనానికి అయితే బయట మీరు ఎంత ఖర్చు పెట్టి తింటారు? ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు 50 నుంచి 100 దాకా ఉంటది మనం తినేది. 50 నుంచి తక్కువ, 50కి తక్కువ ఎవడో పెట్టాడు. ఎక్కడో ఎవరో పెట్టారంటే నాణ్యత ఉండదు. నాణ్యత కావాలనుకుంటే కొంచెం 100 రూపాయల లోపు అయితే కొంచెం మంచిగా. ఓకే, మరి ఇదే అన్నా క్యాంటీన్ గత 5 ఏళ్ళు కూడా ఆపేశారు. ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ మూసేసారు, పెట్టలేదు. మరి అప్పుడు మీరు ఎలా సస్టైన్ అయ్యారు? ఏమనిపించింది మీకైతే? బాధ అనిపించింది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా మనకి ఏంటంటే ఆ క్యాంటీన్ ని ఇప్పుడు ఆ పేరు నచ్చలేదు అనుకోండి, రాజన్న క్యాంటీన్ కదా పెట్టుకుని పెట్టచ్చు. 10 మందికి మొత్తం పెట్టేదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అన్న క్యాంటీన్ పెట్టాడు. ఇప్పుడు జగన్ అన్న వచ్చినప్పుడు రాజన్న క్యాంటీన్ ఆ మాత్రం మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఒక 10 మందికి ముద్ద పెట్టేది వాళ్ళ నాన్నగారి పేరు మీద కదా. ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారి పేరు మీద ఈయన పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన కూడా పెట్టచ్చు అలాగా. కానీ సాంతం తీసేయడం అనేది బాధాకరంగా ఉంది. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన కొత్తలో 2 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చారు పేదల ఆకలి కోసం. ఇప్పుడేమో 5 రూపాయలకి అన్న క్యాంటీన్ పెడతారు. ఎలా అనిపిస్తుంది? ఇటువంటి చిన్న చిన్న పథకాలైనా కానీ పేదల ఆకలి తీర్చడానికి ఎలా ఉపయోగపడుతున్నాయి? అవును, చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే దాని విలువ తెలుసు కదా మనకి. రోడ్డు మీద వస్తాం, లాంగ్ డ్రైవ్ పడిపోయింది. ఇప్పుడు నాకు వెళ్ళాలంటే నేను జక్కంపూడి పోయేసరికి అనే దాకా వెళ్ళాలి. ఏమి వెళ్తాంలే ఈ టైంలో ఎండగా అక్కడ కనుక ఇక్కడే మనం 5 రూపీస్తో ఇంకా చాలేదంటే 10 రూపీస్తో మొత్తం అయిపోతుంది కదా. అది ఏం చేస్తుంటావు? చెప్పులు షాప్. మరి 5 రూపాయలు అన్నా క్యాంటీన్ లో భోజనం తిన్నారు కదా, ఎలా ఉంది సార్ ఇక్కడ? చాలా బాగుందండి, చాలా బాగుంది. అయితే నేను
ఇప్పుడు కాదండి, నేను అన్నగారు మద్యపానం నిజం చేశారా, అన్నగారు పార్టీ పెట్టింది 82 పెట్టాడు, 83లో మద్యపానం తీసాడు. అప్పటి నుంచి నా స్టిల్ అన్నగారు ఇష్టం నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఎం పార్టీలో అని, తర్వాత అన్నగారి పార్టీలకు మా ఎవరు చెప్పి తర్వాత మా బాలయ్య వచ్చాడు. బాలయ్య కంటిన్యూ. అన్నగారు అంటే మాకు ఇష్టం, ఎన్టీ రామారావు, చంద్రబాబు గారు ఇష్టం. అలాగా అతను చేసే మంచి పనులు బాగుంటాయండి బాబు గారు చేసే పనులు. మరి అప్పట్లో అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన కొత్తలో 2 రూపాయలకి కేజీ బియ్యం ఇచ్చారు పేదల కోసం. పక్కాగా తిన్నాం, మరి తీసుకున్నాం. ఈ రోజు 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో భోజనం పెడుతున్నారు. ఈ చెప్పుకోవడానికి చిన్న పథకాలు అయినా సరే పేదల ఆకలి తీర్చడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మీకేమనిపించింది దీని మీద? చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రోడ్డు మీద వెళ్ళి తింటున్నాడు, పాపం టచ్ చేసుకుని ఆఫీసులు వెళ్ళి తింటున్నారు. ఇంకా పల్లెటూళ్ళగా పెట్టాలండి, పల్లెటూళ్ళు ఉన్నాయి కదా, విలేజెస్ పల్లెటూళ్ళు, అక్కడ పెడితే బాగుంటుందని నా ఆలోచన. మీ టీవీ ద్వారా అది మీరు పంపిస్తే మాకు. ఓకే, మరి 5 రూపాయల భోజనం మీకు సరిపోతుంది? అక్కడ అసలు నాణ్యత ఎలా ఉందంటారు? ముఖ్యంగా ఇక్కడ బాగుందండి, చాలా బాగుంది. కానీ ఒక్కడి కొద్దిగా పప్పు ఇవ్వండి, పప్పు ఇట్లా ఎక్స్ట్రా. ఎందుకంటే పప్పు బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొద్దిగా రాడు సరే తింటమే. మరి ఇదే భోజనానికి బయట అయితే మీరైతే ఎంత ఖర్చు పెడతారు? మ్యాక్సిమం బాబాయ్ 30 రూపాయలకి భోజనం మన ఇది ఉంది కదా కళామందిర్ కోర్టు 30 రూపాయలు భోజనం పెడతారు ఫుల్గా. ఆగయ్యా కాయగూరలు అన్ని పెడతారు, 30 రూపాయలు భోజనం పెడతారు. కడుపు నిండిద్ది. ఎక్స్ట్రా మనం అడగలేం, కానీ కడుపు పెడతారు, అదొక ప్లస్ పాయింట్. ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తాను. టైలరింగ్. మరి 5 రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం చేశారు కదా, ఎలా ఉంది సార్ భోజనం? మీరేమంటారు? భోజనం బాగుందండి, భోజనం బాగుంది. సొరకాయ కూర పెట్టారు, పచ్చడి పెట్టారు, పెరుగు వేసారు, పప్పు వేసారు. 5 రూపాయలు భోజనం అండి, బాగుందండి. చాలకపోతే ఇంకో టోకెన్ తీసుకుని పెళ్లి పెడతారండి. బాగానే ఉంది సార్. అంటే 5 రూపాయలకు హాఫ్ మీల్స్, 10 రూపాయలు పెడితే ఫుల్ మీల్స్. ఫుల్ మీల్స్ అంటే సరిపోతుంది. ఇంకా సరిపోతుంది సార్. ఎలా అనిపిస్తుంది మరి భోజనం క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగానే ఉంది సార్, క్వాలిటీలో ఎలాంటి ప్రాబ్లం లేదు, క్వాలిటీ బాగానే ఉంది. మరి మీరు బయట ఇదే భోజనం తినే ఉంటారు ఏదో ఒక సందర్భంలో, చాలా సార్లు. దానికి ఎంత ఖర్చు పెట్టారు అసలు? దానికి దీనికి తేడా ఎలా అనిపిస్తుంది? నేను బయట తినాలంటే బయట తిని 100 రూపాయలు అండి సాధారణ భోజనం అంటే. మా లాంటి వాళ్ళు 100 రూపాయలు పెట్టి తినాలంటే చాలా కష్టం. రోజువారీ కూలి టైలరింగే, కానీ టైలరింగ్ అంత పెద్దగా లేదు. దాని మీద 400 రావడం కష్టం అవుతుంది. 400 వచ్చిన 300, ఒక్కోసారి 300 వస్తుంది. అప్పుడు 100 రూపాయలు బయట పెట్టి తినాలంటే కొంచెం మా లాంటి వాళ్ళు తిన్నామంటే ఇది ఉండడం వల్ల చాలా సేపుగా ఉంది. 5 రూపాయలు భోజనం చాలా పోతే ఇంకొక 5 రూపాయలు పట్టి ఇంకో టోకెన్ తీసుకుని తినొచ్చు. ఉదయం పూట టిఫిను 5 రూపాయలు టిఫిను, ఒక్కోసారి పూరి ఇస్తారు, ఒక్కోసారి పొంగలు ఇస్తారు. మనం అదే పెట్టి తినొచ్చు. 5 రూపాయలు, ఏదైనా 5 రూపాయలే. మరి నెలలో ఎన్నిసార్లు తింటారు ఇక్కడ మీరు? నాకు అవకాశం ఉన్నప్పుడల్లా ఇక్కడే తింటానండి. అవకాశం లేనప్పుడు ఇంటికి వెళ్ళి, అవకాశం లేనప్పుడల్లా ఇక్కడ వచ్చి తింటారు సార్. ఇంటికాడ ఎంత సేవ్ అవుతుంది ఇలాగా మరి నెలలో? నాకు చాలా సేవ్ అవుతుందండి. నేను బయట తినాలని 100 రూపాయలు సార్, మరి చాలా సేవ్ అవుతుంది కదా. ఇక్కడంటే నాకు రోజు మొత్తం మీద తినాలంటే 15 రూపాయలు, 20 రూపాయలు ఖర్చు అవుతుంది. రోజు మొత్తం మీద 20 రూపాయలు ఖర్చు అవుతుంది. అన్న క్యాంటీన్లు తింటున్నాం కాబట్టి 5 రూపాయలు పెట్టుబడి. అదే బయట తినాలంటే 100 రూపాయలు అవుతుందండి. అదే రోజు నైట్ 100, మధ్యాహ్నం 100, ఉదయం టిఫిన్ అయినా సరే 40 రూపాయలు 50 రూపాయలు టిఫిన్ అవుతుందండి బయట తింటే. ఇక్కడ అదే టిఫిన్ 5 రూపాయలు సార్. 5 రూపాయలు ఇడ్లీ పెడతారు, 3 ఇడ్లీ పెడతారు, కావాలంటే మళ్ళీ పెడతారు. దానిలో చాలా సేఫ్ అవుతున్నాను. ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను. టైలరింగ్. మరి 5 రూపాయలు అన్నా క్యాంటీన్ లో భోజనం చేశారు కదా, ఎలా ఉంది? ఒక టైలర్ గా మీరు ఏం చెప్తారు? సూపర్ గా ఉంది. అంత ముందు కూడా చాలా సూచనలు ఇచ్చాను నేను. సూపర్ గా ఉంది. అన్నం తిన్న వాళ్ళు ఎవరు అన్నగారిని మర్చిపోరు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని అసలు మర్చిపోరు. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు. అంతేకాకుండా నేను మొన్న పూరీలు తక్కువ పెడుతున్నారని దాని గురించి కూడా చెప్పాను నేను. సోమవారం, మంగళవారం వచ్చి, సోమవారం, గురువారం వచ్చి పూరీలు పెడతారు. తక్కువ 70 మందికి అలా పెడుతున్నారు. కొద్దిగా అది పెంచాలని కొద్దిగా డిమాండ్ చేస్తున్నారు. క్వాలిటీ ఎలా ఉంది సార్? మెయిన్ క్వాలిటీ మాత్రం ఇంతకు ముందు కదా చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పరిపాలన కన్నా ఇప్పుడు క్వాలిటీ బాగుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి అన్న క్యాంటీన్లో భోజనం చేశాను నేను. అప్పటికన్నా ఇప్పుడు అడిగి తెలుసుకొని, మమ్మల్ని అడిగి తెలుసుకొని మంచి మాకు అందిస్తున్నారు. మీరు అన్న క్యాంటీన్లో భోజనం చేశారు కదా, మీకు ఎలా ఉంది అని అడుగుతున్నారు. మమ్మల్ని రిమార్క్ ఉంటే, ఏమైనా కంప్లైంట్ ఉంటే మమ్మల్ని చెప్పమన్నారు. మేము చెప్తాం. క్వాలిటీ మాకు 2వ రోజు 3వ రోజు పెరుగుతాం. అది మరి ఇదే భోజనం బయట అయితే మీరైతే ఎంత ఖర్చు పెట్టేవారు? ఎలా ఉంటది బయట? 100 తక్కువ లేదు.
బయట అయితే 100 రూపాయలు తక్కువ లేదు. బయట ఎక్కడ తిన్నా బిర్యానీ తిన్నా ఏం తిన్నా 100 రూపాయలు తక్కువ లేదు. ఇప్పుడు ఇక్కడ తిన్నా ఒక ప్లేట్ నేను 2 ప్లేట్లు చూసుకుంటా, కావాలంటే 3వ ప్లేట్ కావాలంటే 3వ ప్లేట్ కూడా ఇస్తారు నాకు. నేను రోజు 2 చూసుకుంటా, వచ్చినప్పుడు 2 చూసుకుంటా, కావాలంటే ఇంకోటి ఇస్తారు. అర్ధాకలతో మాత్రం పంపించరు, అర్ధాకలతో పంపించరు, పూర్తిగా పెడతారు, హాయిగా పెడతారు. ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయ్. ఇప్పుడు 5 రూపాయలు అన్న క్యాంటీన్లో భోజనం చేశారు కదా, ఎలా ఉంది సార్ భోజనం? చాలా బాగుంది. నిజం చెప్పండి. బాగుందండి, రోజు చేస్తాను నేను భోజనం. అంటే నెలలో ఎక్కువ సార్లు ఎక్కడే తింటారా? మరి మీకు ఎంత వరకు సేవ్ అవుతుంది? మీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అంటున్నారు కదా. ఆలోచిస్తాం దాన్ని బట్టి. ఇప్పుడు బయట తినాలంటే కనీసం 80 నుంచి 100 రూపాయలు కనీసం అవుద్ది. చిన్న హోటల్లో తిన్నా 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఫుల్ మీల్స్ అవుద్ది. ఓకే. మరి ఇక్కడ మాకు 10 రూపాయలు 15 కొంచెం గట్టిగా తినాలన్నా 15 రూపాయలతో కడుపు నిండిపోద్ది. ఏది కొద్ది గట్టి చేసేవాడికి అయితే సరిపోద్ది. అసలు మీరు ఇచ్చే 5 రూపాయలకి అసలు నాణ్యత ఎంత వరకు ఉంది? అసలు బాగుందండి, భోజనం బాగుంది. భోజనం పేరు పెడతానికి లేదు. ఎవరైనా విమర్శ ఇచ్చే వాళ్ళు ఉంటే రమ్మను భోజనం చేయమనంట. అది కూడా చెబుతున్నా, ఛాలెంజ్ చేసి విసురుతున్నా విమర్శించే వాళ్ళకి కూడా. అన్న క్యాంటీన్ భోజనం మీద ఎవరైనా ఆ విమర్శించే వాళ్ళకి ఇదే చెబుతున్నా, వచ్చి భోజనం చేయమను, అప్పుడు మాట్లాడమను. అంత మించి నేను ఎక్కువ మాట్లాడను. అయితే ఇప్పుడు ఈ రోజు కొత్తగా ఇంకొక 60 క్యాంటీన్లు చంద్రబాబు గారు ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం అంతా 200 క్యాంటీన్లకు పైగా ఉన్నాయి. ఇంకొక 60 కలుపుకొని అదనంగా ఓపెన్ చేస్తున్నారు. ఇవి పేదల ఆకలి తీర్చడానికి ఇంకా లోతుగా ఉపయోగపడతాయంటారా? గ్రామాలు మండలాల వరకు వెళ్తాయంటారా? ఉపయోగపడతాయి. ఎందుకంటే కూలీ నాలుగు వెళ్ళే వాళ్ళు ఉంటారు అక్కడ కూడా గ్రామాల్లో, వాళ్ళకి ఉపయోగం. దారిని పొడుగుతో ఇట్లా వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బాగా ఉపయోగం. మరి పొరుగురు నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉపయోగం. ఇప్పుడు ఇక్కడే చూడండి ఎంత ఉపయోగంగా ఉందో.